పెళ్లి విషయంలో ఆడపిల్లకి ఎలాగైతే కలలు ఆశలు ఉంటాయో ఆడపిల్ల తల్లిదండ్రులకు కూడా అలాగే ఉంటాయి. కూతురికి 4 సంబంధాలు వెతకాలని, అన్ని విధాలుగా యోగ్యుడైన వాడికే బిడ్డని కట్టబెట్టాలి అని, మంచింటికి కోడలిగా పంపించాలనే ఉంటుంది. ఆడపిల్ల పెళ్లి విషయంలో తొందరపడి ఎవ్వరూ నిర్ణయాలు తీసుకోరమ్మా. మనకి కాలం విసిరిన సవాల్కి ఈ పెళ్లే సమాధానంగా కనిపిస్తుంది. కాబట్టి తప్పట్లేదు జ్యోతమ్మా. మీరు ఎన్నైనా చెప్పండి, నేనైతే ఇప్పుడు పెళ్లి కొప్పుకోను. చేయని తప్పుకి శిక్ష వేసుకోలేను. నీకు అనుకోకుండా పెళ్లి చేస్తున్నామే తప్ప నీకు నచ్చినోడిని, నిన్ను బాగా చూసుకునేవాడిని నీకిచ్చి పెళ్లి చేస్తాం జ్యోతమ్మా. ఎంత తొందరగా పెళ్లి చేయాలనుకుంటే మాత్రం ఎవరికో ఒకళ్ళకి నిన్నిచ్చి పెళ్లి చేసి మా చేతులు దులిపేసుకుంటామా? నువ్వు సుఖంగా ఉండే ఇంటికే కోడలుగా పంపిస్తాం బుజ్జమ్మా. మీరేదో వెనుక ముందు చూసుకోకుండా పెళ్లి చేస్తారని నేను అనటం లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటున్నాను. జ్యోతమ్మా, నీ మీద పడిన నింద నిష్ఠూరాలతో ఆగిపోతే పర్వాలేదమ్మా. కానీ అది నిప్పులా మారి దయించి వేస్తూనే ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ శాపంలా మారి నీ పెళ్లి కాకుండా అడ్డుపడుతుందమ్మా.